మెదక్ జిల్లా రామాయంపేట కేంద్రంలో తెలంగాణ మలి విడత ఉద్యమంలో తొలి అమరుడు పోలీసు కృష్ణయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇక పోలీసు కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో సీఏ వెంకట్రాజా గౌడ్ పాల్గొన్నారు. కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన కృష్ణయ్య సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులు విస్మరించిందని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారులు సముచితమైన స్థానం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పోలీసు కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ తనతోనే రావాలి, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏ విద్యార్థులు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి కానిస్టేబుల్ కృష్ణన్న తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా అమరులను గుర్తించలేదు, తెలంగాణ అమరులని. మరి ఈ ప్రభుత్వం అయినా అమరులను గుర్తించి అధికారికంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి తొలి అమరుడు అయింది కాబట్టి డిపార్ట్మెంట్ పై అధికారులన్నా దీనికి కొంచెం చొరవ చూపాలని చెప్పి, పెద్ద నాయకులతో మాట్లాడాలని చెప్పి ఆయన ఘనంగా నివాళులు జరిపించి ఆయన వర్ధంతి సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటారు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో తొలి దశలో చాలామంది అమరులు కావడం జరిగింది. ఆ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష. అదేవిధంగా మలి దశలో కూడా చాలామంది అమరులు కావడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కృష్ణయ్య గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తెలుపుతున్నాం మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. పోలీస్ వారిలో చాలా డిసిప్లిన్ ఫోర్స్ అని ఉంటుంది. అట్లాంటి డిసిప్లిన్ ఫోర్స్లో కూడా స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్పించైనా సరే వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి కృష్ణయ్య గారికి మరొక్కసారి మీడియా ముఖంగా మా యొక్క